మంచిది. దేవుని కృపను గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని కృప ఎంతో ఉన్నతమైందని, ఉత్తమమైనదని, అమూల్యమైందని, ఆకాశము కన్నా కూడా ఎత్తైనదని పరిశుద్ధ గ్రంథములో దేవుని కృపను గురించి రాయబడిన విషయాలు ఉన్నాయి. ఎక్కువగా అధిక కృప పొందినవాడు, శ్రేష్టమైన కృప పొందినవాడు దావీదు. దావీదు యూదా అరణ్యములో ఉన్నప్పుడు దేవుని కృపను గురించి రాసిన మాట 63వ కీర్తనలో చూద్దాం. 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము. నిజంగా కృప ఎంత ఉత్తమమైందంటే జీవము కన్నా, ప్రాణము కన్నా, జీవం అంటే అదే కదా, జీవము కన్నా కూడా ఉత్తమమైనది దేవుని కృప. ఈనాడు మనం జీవం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప వలన అయి ఉన్నామని వాక్యము తెలియచేస్తూ ఉంది. దావీదు తను సేవకుడుగా అనుకుంటూ ఒక కీర్తన రాశాడు. 116 కీర్తనలో నేను ఈ సేవకుడిని అన్నాడు, కానీ అక్కడ దావీదు రాశాడని లేదు. ఉందా? లేదు. కానీ 16వ వచనంలో పైన టాపులో నేను నీ సేవకుడు, నిజంగా నీ సేవకుడిని అన్నాడు. ఇక్కడ 36 కీర్తనలో మనం చూద్దాం. ఎవరు రాసిన కీర్తన అది? యెహోవా సేవకుడైన దావీదు రాసిన కీర్తన. దావీదు దేవుని సేవకుడుగా అనుకొని రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో ఒక మాట 7వ వచనం, అయ్యా నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైందంటే విలువ కట్టలేనిది, చాలా అమూల్యమైనది. దేవుని కృప ఇంత అంతని మనం విలువ కట్టలేం. కాబట్టి ఎక్కువగా కృపను గురించి ధ్యానించినవాడు, నమ్మినవాడు, పొందుకున్నవాడు కూడా దావీదు. సౌలు నుండి తప్పించుకొని పారిపోయినప్పుడు రాసిన కీర్తన 57 కీర్తన 9వ వచనం, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, కృప ఉన్నతమైనది, ఉత్తమమైనది, జీవము కన్నా కూడా విలువైనది, అమూల్యమైనది, ఆకాశము కన్నా కూడా ఎత్తైనది దేవుని కృప. ఈ కృప మనం అనుభవించాలి, ఆ కృపను మనం పొందాలి. ఆ కృప పొందితే మన జీవితాలు ఎంత ఉన్నతంగా ఉంటావో కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆదికాండం 6వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. దేవుని దృష్టిలో కృప పొందాడు నోవాహు. ఎందుకని నోవాహు దేవుని కృపను పొందాడు? నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో నడిచాడు, ఆయన ఆజ్ఞాపించింది యావత్తూ చేశాడు. ఇవి చేసిన వారు తప్పనిసరిగా దేవుని కృపను పొందుకోగలుగుతారు. కాబట్టి మనం కూడా నీతిమంతులముగా ఉంటూ, నిందారహితులుగా జీవిస్తూ, దేవునితో నడుస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే దేవుని కృప పొందుతాం, కాపాడబడతాం. మన కుటుంబాన్ని దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ మర్చిపోడు, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి పరిస్థితుల్లో నోవహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి దేవుని కృప పొందటం ఎంతో
గొప్పది. మనకి ఎంతో కాపుదల, ఎంతో భద్రము, ఎంతో మేలు. నోవహు జీవితం మనకు తెలుస్తూ ఉంది. ప్రచండమైన జలప్రళయము నుండి కాపాడినది, తప్పించినది దేవుని కృపే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప మీద దృష్టి ఉంచండి. దేవుడు కృప చూపి ఆదాము అవ్వలను ఏదెను తోటలో పెడితే వారు ఆజ్ఞను పాటించకపోవటం వల్ల దేవుని కృపను పోగొట్టుకొని ఎల్లగొట్టబడ్డారు. కలిగిన దాన్ని కూడా పోగొట్టుకున్నారు. నిజంగా దేవుడు కృప ద్వారా ఇచ్చిన వాటిని మనం సరైన విధంగా జీవించకపోతే వాటిని పోగొట్టుకుంటామన్న విషయము వాక్యము తెలియచేస్తూ ఉంది. మీకు ఇంకో ఉదాహరణ కావాలంటే, సౌలు రాజు గారు దేవుని కృపను బట్టి ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ దేవుని మాట వినలేదు, ఆజ్ఞలు పాటించలేదు. దేవుడు సమూయేలు తీర్పుతో సౌలు గురించి ఏమి చెప్పాడో 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో 10వ వచనం చూస్తాం. దేవుడు సమూయేలుతో చెబుతున్న మాట, సౌలు నన్ను అనుసరించక వెనక తీశాడు, నా ఆజ్ఞలు గైకొనటం లేదు, కాబట్టి నేను అతను అనవసరంగా ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాను, రాజును చేశానని దేవుడు బాధపడ్డాడు. కాబట్టి దేవుడు బాధపడే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకోకూడదు. ఆ విషయము మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల సౌలు ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. రాజ్యాన్ని కూడా కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. ఎంత నష్టపడ్డాడో అన్న విషయాలు వాక్యంలో చూస్తాం. దావీదుతో దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నిన్ను స్థాపించటానికి నేను కొట్టివేసిన సౌలుకు నా కృపను దూరం చేశాడు. చాలమ్మ, దేవుడు సౌలు కొట్టేశాడు. దేవుడు తన కృపను సౌలుకి దూరం చేశాడు. ఎందు నిమిత్తం అంటారు? ఎందుకోసం అంటారు? దేవుని మాట వినకపోవటం వల్ల, వెనుక తీయటం వల్ల, దేవునికి దూరం అవ్వటం వల్ల దేవుడు కృప చూపటం ఆపివేశాడు. దేవుడు కృప చూపించటం ఆపివేసిన తర్వాత సౌలుకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఫిలిష్తీయులు మీద పడ్డారు. అలాంటి సమయంలో ప్రార్థన చేశాడు, కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. దేవుడు మాట్లాడటం మానేశాడు, ప్రార్థనలకు జవాబు ఇవ్వటం మానేశాడు. ఆఖరికి సౌలు కర్ణపిశాచం పట్టిన స్త్రీ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. నిజంగా ఎంత గొప్ప కృప దేవుడు చూపించాడు. ఆ స్థితిని నిలబెట్టుకోలేకపోయాడు సౌలు. చాలామందిని దేవుడు కృప ద్వారా గొప్పగా ఆధిక్యతగా ఉంచుతా ఉన్న దాన్ని నిలుపుకోలేకపోతున్నారు. దేవునికి వ్యతిరేకంగా జీవించటం వల్ల, ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా ఉంచబడ్డవి. ఎందుకంటే మన జీవితంలో అలాంటి పొరపాట్లు చేయకూడదన్న ఉద్దేశముతో కోరహ కుమారులు మంచి ప్రార్థన చేశారు. చూద్దామండి. 44వ కీర్తన, కోరహ కుమారులు రాసిన కీర్తన 26వ వచనం లాస్టులో, నీ కృపను బట్టి మమ్మను విమోచించు. కృప విమోచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగు. దేవుని కృప వల్లే మనం విమోచించబడ్డాం, దేవుని కృప వల్లే మనం రక్షించబడ్డాం.
మనం అర్హులమని, యోగ్యులమని, పరిశుద్ధులమని కాదు. కేవలము దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డామని పౌలు గారు కూడా రాసిన పత్రికలు ఉన్నాయి, మనకు తెలుసు. మన టెన్నర్ది మనకి టైం చాలదు. ఇంకా కృప విమోచిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కోరకు ఎవరు? కోరహు కుమార్ నాన్నగారు, కోరహు గారు. వారు సాంపద్యం అంతా కూడా భూమి నెర్రి విడిచి మింగి వేస్తే వీరు మాత్రం కాపాడబడ్డారు. ఏమ్మా? సరే, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులు అందరిని కూడా, వారు సంపాదించిన మొత్తము కూడా మింగివేసినది. కానీ 26వ అధ్యాయంలో ఒక మాట రాశాడు ప్రత్యేకంగా, 11వ వచనం. అయితే కోరహు కుమారులు మాత్రం విమోచించబడ్డారు, చనిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వారు కృపను ధ్యానించేవాళ్ళే. దేవుని కృపను వారు ధ్యానిస్తారు. 48 కీర్తన చూడండి, 9వ వచనం. నీ ఆలయములో నీ కృపను ధ్యానించితిమి కదా. దేవుని బిడ్డలారా, దేవుని ఆలయానికి వస్తున్నటువంటి ప్రియ దేవుని భక్తులారా, మీరు ధ్యానించాల్సింది దేవుని కృపను కదా. దేవుని కృపను పొందే మార్గము చూడండి, దేవుని కృపను ధ్యానించండి. దేవుని కృప ఎంత అమూల్యమైందో మీరు గుర్తించండి. దాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కోసం జాగ్రత్త పడండి అని వాక్యం ఈరోజు మనకి తెలియచేస్తూ ఉంది. మోషే గారు ఇశ్రాయేలు కలిసి పాటలు పాడేవారు, కీర్తనలు పాడేవారు. దేవుడే మోషేకి చెప్పాడు, నువ్వు పాటలు రాసి, కీర్తనలు రాసి ఇశ్రాయేలుకి నేర్పు, వాళ్ళు పాడటం నేర్పు అని దేవుడు చెప్పాడు. మోషే ఇశ్రాయేలు కలిసి రాసిన, అది పాడిన కీర్తన తెలుసుగా మీకు. 91 ఎవరు రాసింది? 90 మోషే చేసిన ప్రార్థన, అది కీర్తన కాదు. 90 మీద ఏముందో చూడండి, మీరు చూడండి 90 మీద ఏముందో. ఏముందో 90 మీద? మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన, కీర్తన కాదు అది. కాకపోతే కీర్తనలో గ్రంథస్థం చేశారని జేమ్ గారు డౌట్ పడ్డారు, కీర్తన అనుకున్నది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనం. మోషేయు ఇశ్రాయేలీయులు దేవుని గురించి కీర్తన పాడారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కీర్తనలు పాడేవారుగా ఉన్నారు కదా. కాదు. కాబట్టి మోషే కీర్తనలు రచించేవాడు, పాడేవాడు, ఇశ్రాయేలుకు నేర్పేవాడు. దేవుడే చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 31వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలుకి నేర్పండి. కంఠస్థం చేయాలి. నిజంగా మన బిడ్డలు కీర్తన కంఠస్థం చేస్తున్నారు కదా. ఆదివారం చెప్పేవాళ్ళు కొందరైతే ఒక అకేషన్, పుట్టినరోజు అప్పుడు, అకేషన్ పెళ్లి రోజు అప్పుడు, ఒక అకేషన్ కృతజ్ఞతగా చెల్లించేటప్పుడు కొంతమంది కీర్తనను కంఠస్థం చేస్తున్నారు. కంఠస్థం చేయటం మంచిది. కీర్తనలు తక్కువగా చూడొద్దు. కీర్తనల్ని, మోషే కీర్తనల్ని అసలు తక్కువగా చూడొద్దు. ఎందుకంటే ఆ కీర్తన పరలోకంలో పాడబడింది.
మోషే కీర్తన ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం లాస్ట్లో చూడండి, ఒక మాట ఉంటుంది. మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు అక్కడ పరలోకంలో పాడటం జరుగుతూ ఉంది. మోషే కీర్తనలకు అంత విలువ ఉంది. కాబట్టి కీర్తనలను తక్కువగా చూడమాకండి. కీర్తనలో దేవుని గురించిన విషయాలు, మర్మాలు దాగి ఉన్నవి. ఇంతకీ మోషే గారు నేర్పి పాడిన పాటల్లో ఏముందంటే, నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అయా, నీవు ఈ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను విమోచించి తోడుకొని పోయావు. దేన్ని బట్టో తెలుసా? కృపను బట్టి. దేవునికి స్తోత్రం. మరో బానిసత్వం నుంచి విడిపించింది, విమోచించింది కృపను బట్టి. ఐగుప్తు బానిసత్వా నుంచి విడిపించింది కృపను బట్టే. వారిని పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములో నుంటూ వారి అవసరాన్ని తీస్తూ తోడుగా ఉంటూ కనాను దేశానికి చేర్చింది కృప ద్వారే. వీళ్ళు భక్తి ద్వారా కాదు. వీళ్ళు పద్దాకు సనిగే రకం, కొనిగే రకం, విమర్శించే రకం, విరోధంగా మాట్లాడే రకం. ఆయన కృపే వారిని విమోచించింది. కాబట్టి కృప ఎంత గొప్పదో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దావీదును చంపటానికి సౌలు కొంతమందిని పంపించాడు. దావీదు ఎందుకనో ధైర్యశాలి ఒకప్పుడు కదా. సింహాల మీద పరిగెత్తినోడు, ఎలుగుబంట్ల మీద పరిగెత్తి వాటి నోట్లో నాటిని గుద్ది మేకపిల్లని తెచ్చినోడు, గొలియాతును కూడా మీద పరిగెత్తినోడు భయపడ్డాడు. భయపడిన సమయాల్లో దేవుడు వెళ్ళి దావీదును కలుసుకున్నాడంట. దావీదు అంటాడు, 59 కీర్తన చూడండి. ఎప్పుడు రాశారు అది? సౌలు పంపినోళ్ళు పొంచి ఉన్నారు దావీదును చంపటానికి. సౌలు దావీదును చంపేమని కొంతమంది సేవకులను పంపాడు. వారందరూ పొంచి ఉన్నారు. దావీదుకి మరి దేవుడు వెళ్ళి కలుసుకొని 10వ వచనం చూద్దాం. దేవుడు వెళ్ళి కలుసుకున్నాడు. వాళ్ళని పొంచి ఉన్న వాళ్ళని హతం చేసి దావీదుని విమోచించాడు. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు కృప ద్వారా కలుసుకుంటాడు. మన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆపత్కాలాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కృపను బట్టి మనల్ని కలుసుకుంటాడు, మన దగ్గరకు వస్తాడు. ఆ కృపను పోగొట్టుకుంటే ఎలాగా? జవాబే లేదు సౌలుకి. ఎంత ప్రార్థన చేసినా ఉత్తరమే లేకుండా పోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. అందుకని దావీదు తన భక్తి మీద కన్నా కూడా దేవుని కృప మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఎందుకంటే ఏమైనా తప్పొప్పులున్నా, అర్హత పోగొట్టుకున్నా దేవుని కృపే మళ్ళా మనకి అర్హతను తెచ్చేది. అర్హత లేని వారికి అర్హనిచ్చేదే కృప. ఆ కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మరి ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి రమణ గారి కుటుంబానికి, ప్రత్యేకంగా శేఖరుకును, అమ్మాయి సరోజిని కూడా దేవుడు కృప అనుగ్రహించబడును గాక. మనం ఎంత నమ్మితే అంతగా కృప మనల్ని ఆవరిస్తుంది. కీర్తన 32వ అధ్యాయము 10వ వచనం లాస్ట్లో అంటాడు ఒక మాట. ఎవరికయ్యా కృప ఆవరించేది అంటే నిజంగా నమ్మిక ఉంచాలి. దేవుని యందు మనం ఎంత నమ్మకం ఉంచుతామో అంతగా తన కృపను మనకి పొందుకునే ధన్యత, భాగ్యాన్ని ఇస్తాడని పొందుకున్న దావీదు చెబుతాడు. ఆయన అంటాడు కీర్తనలో, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు నా ఎంట వస్తాయి. మన ఎంట కూడా ఏవి రావాలి? బాకీలోళ్ళ కృపాక్షేమాలు ఎంట రావాలి.
నిజంగా దేవుని కృపాక్షేమాలు మన ఎంట ఎల్లప్పుడూ ఉండును గాక. నిజంగా అది ఎంత ధన్యతో ఏమ్మా. దావీదు ఎంత అధికమైన కృప పొందాడో 86 కీర్తనలో రాస్తాడు దావీదు 13వ వచనం. నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది కదా, అధికమైన కృప కదా. దేవుడు అందరికీ, మన సంఘ బిడ్డలందరికీ దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప చూపాలని ప్రార్థన చేసి ఈరోజు పెట్టే మీకు మీ అందరికీ దావీదు చూపిన ఇర్మియా రాశాడు, యెషయా గారు రాశాడు అధ్యాయాల్లో. కాబట్టి అలాంటి శాశ్వతమైన కృప, అధికమైన కృప, ఈ అధికమైన కృప ఏం జరిగిందంటే నా ప్రాణమును తప్పించినది అంటాడు. దేవుని కృప అపాయాలు తప్పిస్తుంది, ఇబ్బందులు తప్పిస్తుంది. సౌలు నుంచి ఎన్నిసార్లు తప్పించలేదు, సౌలు పంపించిన వారి నుంచి ఎన్నిసార్లు తప్పించలేదు. అనేక సందర్భాల్లో దావీదును తప్పించింది, మళ్ళీ కూడా అనేక సమయాల్లో తప్పించింది. నిజంగా సిస్టర్ గారు ప్రార్థన, విశ్వాస, నమ్మకాన్ని బట్టి మరి సీని గారు అనేక సందర్భాల్లో మరి కాపాడబడ్డారు, తప్పించబడ్డారు. వారు ఆర్టీసీ బస్ డ్రైవర్గా చేస్తారు, దగ్గర కాదు, విజయవాడ, గుంటూరు ఇక్కడ కాదు, బెంగుళూరు పెద్ద పెద్ద అటు వెళ్తారు, పెద్ద దూరం వెళ్తారు. అబ్బాయి బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఎక్కించుకెళ్తారు నన్ను, రాయా నాంపటి వెళ్దుమని రాని. కాబట్టి చాలాసార్లు మరి ఇబ్బందులు కలిగినాయి, సాతానుగాడు ఆటంకాలు కలిగించాడు, కేసులు అయినాయి, వాటన్నిటిని కూడా తొలగించాడు దేవుడు కదా. ఎక్కడో బస్సులో దొంగతనం జరిగినా కూడా ఆ నేరం వీళ్ళ మీదకు మోపబడింది, దేవుడు దాన్ని కూడా తీసివేశాడు. చాలా విషయాల్లో దేవుడు కృపను కనపరిచాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే అది దేవుని కృపే అంటాడు పౌలు గారైతే. నేను కలిగి ఉన్న సమస్తము కొరింథీయులకు చెబుతాడు. కొరింథీయులకు దేవుని కృపను అలుసుగా చూస్తూ ఉంటే, బాబు కృప అంటే ఏమనుకున్నా, ఈరోజు నేను కలిగిన సమస్తము నేనేమై ఉన్నాను. 15వ అధ్యాయం అమ్మ 10వ వచనం అనుకుంటూ చూడండి, కొరింథీ మొదటి పత్రికలోనే ఉంటుంది. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపే. దేవునికి స్తోత్రం. ఈరోజు నేనైనా మీరైనా కదా ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. మీ అందరికీ తెలుసు కదా, నేను పిల్లల్ని ముగ్గురిని ఎంట పెట్టుకొని సూట్ కేసు తీసుకొని భార్యని ఎంట పెట్టుకొని వచ్చా. ఏం లేవు చేతుల్లో, జేబులో కూడా ఏమి లేదు, సూట్ కేసుతో వచ్చాను మీ మధ్యకి, ఏమి లేవు. దేవుని కృప ద్వారా ఇప్పుడు కలిగినవన్నీ కూడా. అందుకని నాకు అనిపిస్తుంది, మనం దేవునికి ఏది చేసినా తక్కువే. నువ్వు అటు ఖర్చు పెడుతున్నా, ఇటు ఖర్చు పెడుతున్నా అంటూ ఉంటారు. అరే మనం దేవునికి ఎంతో రుణస్తులం. కాబట్టి దేవునికి ఎంత ఇచ్చినా తప్పులేదు, ఏం చేసినా తప్పులేదు. దేవుడు ఏమైనా ఉంచుకుంటాడా? ఆయన అన్నీ ఇస్తాడా? మనం చేసిన మర్చిపోతాడా? పిచ్చి మా లోకం లాగా ఆలోచించు మాకండి అని చెప్తా ఉంటా. ఇలాంటి మూమెంట్లో పెట్టుకున్నాం, అట్ట పెట్టుకున్నాం, ఇట్ట పెట్టుకుంటామని చెబుతూ ఉంటారు సలహాదారులు. అయినా పర్లేదు, దేవుడే ఉన్నాడు. డబ్బులు మనకి కావాల్సినంత అందకపోయినా రాకపోయినా పని ప్రారంభించాం, ఇసుకల పూర్తి చేయాలని ఒక సంకల్పం ఉంది. మనకి సహకరించే వ్యక్తులు ఉన్నారు, ఫోన్ చేస్తే డబ్బులు అడక్కోకుండా పంపించే వాళ్ళు ఉన్నారు, మనం ఇచ్చినప్పుడు తీసుకుంటారు. దేవుని కృపేరు అవన్నీ, నిజం దేవుని కృప. ఫోన్ చేస్తే డబ్బులు ఇచ్చినా కూడా పంపని వాళ్ళు ఉంటారు. ఫోన్ చేస్తే చాలు వెంపటే పంపించేస్తారు. వెంపటే దేవుడు ఒక దిక్కు నుంచి కదా అనేక దిక్కులుగా పంపిస్తాడు దేవుడు. మళ్ళీ అడగను కూడా అడగడు, మన సమకూరిన తర్వాత నేను ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు కదా. చాలా మంచిది. అది కూడా వ్యక్తులను బట్టే ఆలోచన చేస్తారు.
గతంలో మనం తీసుకున్న వాటికి మనం మాట పడకుండా ఇచ్చి ఉంటే రెండోసారి అయినా మూడోసారి ఎన్నిసార్లు అడిగినా చర్చి కట్టేటప్పుడు కానీ అటు ఈ కట్టేటప్పుడు కానీ ఆయనే ఇచ్చేవాడు. నమ్మకత్వం. కబురు చేస్తే చాలు. ఒక ట్రక్కు మనకి ఫ్రీగా కూడా తోలేటప్పుడు. సరే ఏదైనా కూడా దేవుని కృప అన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను అదే చెప్తాను మా ఇంటి వాళ్ళకైనా కూడా అమ్మాయిలకి చెప్తాను. మనం ఎలా వచ్చాం, ఏమి లేకుండా సూట్ కేసుతో వచ్చాం. అప్పుడంటే ప్లాంట్ సూపర్వైజర్ చేసాం, రోజువారీ వడ్డీ పనులు చేసాం, వ్యాపారం చేసాం, చాలా బిజినెస్ చేసాం, అన్ని రైస్ బిజినెస్ చేసాం, అన్నీ చేసాం. అన్నీ కాదనుకొని దేవుని నమ్ముకొని అన్నీ విడిచిపెట్టి వచ్చేసాం. ఎందుకంటే దేవుని మీద నమ్మకం ఉంటుంది. నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులు చూడు, వాటికన్నా నువ్వు శ్రేష్ఠుడు కాదా అన్నాడు దేవుడు. కాబట్టి అవి ఏమీ లేవు, వాటికి కొట్లు లేవు కదా. అయ్యగారు నన్ను ఇక్కడ పంపించేటప్పుడు, అయ్యా అక్కడ ఇల్లు లేదు, ఉండటానికి సౌకర్యం లేదు, మందిరం కూడా బాగుండలేదు, మరి ఉండగలవా? చెట్టు కింద ఉండి చేస్తానయ్యా సేవ అన్న. నేను ఎందుకంటే నా కమిట్మెంట్ అది పరిచర్య చేయాలని. 5 జిల్లాల్లో సువార్త చెప్పొచ్చు. నేను సంఘ కాపరిగా మాత్రం మీ దగ్గర ఉంటమే, కానీ అన్ని చోట్ల సువార్థికుడిగా ఉండేవాడిని. బాప్తీసం ఇచ్చిన వాళ్ళందరినీ భక్ష్యం గారికి వెళ్ళేసేపు పంపించేవాడిని. ఎందుకంటే మరి నేను వెళ్తాను కుదరదుగా ఊర్లు, అందుకని అలా చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చినంత మీకు తెలుసు, ఎలా వచ్చాము, ఎలా పెరుగుతున్నాము, ఎలా జీవిస్తున్నామో మీకేం మరుగైంది కాదు. నిజంగా అంతా దేవుని కృపే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. 119 కీర్తన 149వ వచనము ఒక మాట చదువుదాం. నీ కృపను బట్టి నా మొర ఆలకించు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఆలకించబడుతుందంటే మనం తోపులమని కాదు కదా. దేవుడు తన కృప ద్వారా వింటున్నాడు మన ప్రార్థనలు. నిజం కదా. ఇప్పుడు మీరందరి మరి ప్రార్థనలు జరగకపోతే, చేసినవి అనుకోకపోతే రోజు కూటాలకు వస్తారా? రోజు 365 రోజులు మనకి కూటాలే ప్రతిరోజు. ఇన్ని సంవత్సరాలు కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, అనుకుని నెరవేర్చబడతా ఉన్నాయి. దేవుడు ముందుగానే కొన్ని తెలియజేస్తూ ఉన్నాడు, కొన్ని తప్పిస్తూ ఉన్నాడు. ప్రాణాపాయ స్థితుల నుంచి తప్పించిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి వాళ్ళకి తప్పిపోయింది కూడా వాళ్ళకి తెలియదు, మా ప్రాణాలు కాపాడబడిందని కూడా తెలియదు. ప్రార్థనా టీం వారికే కొంచెం దర్శనాల గురించి తెలిసి నమ్మిన వాళ్ళకే చెప్పి, అమ్మ ఈ విషయంలో ప్రార్థన చేద్దామరా మనం అని చెబుతూ ఉంటా. కొంతమంది మాట దాయిన వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళు కంగారు పుట్టేది. కొంతమందికి చెప్పేస్తే కంగారు వచ్చేసింది. అందుకని మనం చేతనైనంత వరకు మనం చేద్దాం. లేదు వాళ్ళకు కూడా చెప్పాలి, వారికి తెలియచేస్తే వారు కూడా చేసుకుంటారు అని అనుకుంటే తప్పనిసరిగా కొంత హింట్స్ ఇస్తాను. సాధ్యమైనంత వాక్యంలోనే వెళ్తూ ఉంటాయి కొన్ని విషయాలు. ఏమో పౌలు గారు కూడా దేవుని కృప పొందుకున్నాడు. తన బలహీనతలు ఉన్నాయి, ప్రార్థన చేశాడు. అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు వస్తున్నాయి, నేను ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతున్నాయి, కానీ నా ఇంట్లో ఏది, నా ఒంట్లో ఏది అని ముమ్మారు చేసిన బాబు నా కృప జాలేరా అన్నాడు కదా. నీ బలహీనత సమయాల్లో అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుడు. ఇది ఎంత సాధ్యం? దేవుని కృప వల్ల సాధ్యం కదా. దేవుని శక్తి మన మీదకి వస్తుంది. బలహీనత వచ్చిందనుకో, శ్రమ వచ్చిందనుకో, వస్తాయి, నాకు శ్రమలు వస్తాయి, కానీ నేనేమో పెద్ద కంగారు పడను. ఎందుకంటే దేవుని కృప నా మీద నిలుపుతాడు. నేనేం చేయలేను కదా, ప్రార్థన చేస్తా. ఏ శోధన వచ్చినా
ఇంటికాడ మీరు చూస్తానే ఉన్నారుగా, శోధనలు వచ్చినాయి. ఎవరి విషయంలో వచ్చినా సరే దాన్ని పెద్దగా పెంచుకోవటం కానీ, దాని గురించి గొడవాడటం కానీ, తగాదాలాడటం కానీ ఏం చేయను. ప్రార్థన చేసేస్తా. ఆ, దేవుడే ఉన్నాడు నాకు. ఆ, ఆయన తప్ప ఎవరున్నారు మనకి? ఆ, మనుషులు ఒక ఒక్కొక్క విధంగా మాట్లాడతారు, ఒక విధంగా. ఒకరోజు మంచిగుంటే ఒకసారి మంచిగుండరు. దేవుని ప్రేమ వేరేగా ఉంటుంది. పౌలు గారిని చెరసాల్లో వేశారు. ఏమ్మా, చెరసాల్లో పట్టుకెళ్ళి వేశారు. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. అక్కడ కీర్తనలు పాడి స్తుతించాడు పౌలు శీలలు. వెంటనే ఆ చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపోయినాయి. దేవుని కృప చూపించాడు. ప్రార్థనా శక్తి అంటే ఎంత గొప్పదో చూయించాడు అంతే. మన ప్రార్థనలు దేవుని కృప తోడైతే బంధకాలు ఊడిపోతాయి, తెగిపోతాయి. అవి మేము అనుభవించాం, ఈ కుటుంబం కూడా అనుభవించాలి. ఈ కుటుంబం కూడా అలాంటి ధన్యతను పొందుకోవాలి. ఏ శోధనలున్నా, సైతాను బంధకాలు ఉన్నా దేవుడు తన కృప ద్వారా విడుదల కలిగించును గాక. ప్రతి కుటుంబం పొందాలి కదా, అందరూ బాగుండాలి అన్నది స్లోగన్ కదా. అందుట్లో మనం ఉండాలి, లేదు నీ వారికే బాగుండాలి అన్నది స్వార్థం కదా. అది మనం అందరి కోసం ప్రార్థన చేస్తాం కదా. తిరుమలేశ్వర గారు ఉన్నారు కదా, తిరుమలేశ్వర గారు అబ్బాయి రాజేష్, అమ్మాయి పుట్టింది మొన్న. అంటే ఏదైనా హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాడు. ఎక్కడి నుంచి అయినా ఫస్ట్ అబ్బాయి పుట్టాడు కదా. అది ఏ సమస్య వచ్చినా, ఎంత దూరం నుంచి అయినా సరే ఫోన్లో చెప్పేస్తారు, అయ్యగారు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, వాళ్ళకి తీసుకెళ్తాం, ప్రార్థన చేయండి. కాంతి గారు కూడా మనం చెప్పారు, వాళ్ళ అమ్మగారికి ఏంటి స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాడు, ఆపరేషన్ జరిగింది, దేవుడు కృప చూపించాడు, మంచిగా జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచి అయినా సరే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఫోన్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనే భూలోకాన్ని తల్లకిందులు చేసేవారిగా మార్చింది ప్రార్థనే కదా. పరిస్థితుల్ని తారుమారు చేయగలిగినటువంటి శక్తి ప్రార్థనకుందమ్మా. ప్రార్థన చేయండి, కృపను పోగొట్టుకోవద్దు కదా. చెరసాల నుంచి బయటకు వచ్చాడు. ఎవరైతే చెరసాల్లో వేసాడో వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేసి నెట్టాడో, బండాలు బిగించాడు చెరసాల నాయకుడు. గౌరవంగా ఇంటికి తీసుకెళ్ళి గాయాలు కడిగి చక్కగా భోజనాలు పెట్టి రక్షణలోకి వచ్చింది ఆ కుటుంబం కదా. నిజంగా దేవుని కార్యాలు గొప్పవి. ఆ సత్యాన్ని మనం గమనించాలి కదా. కృపను దూరం చేసుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మాట చెప్పి ముగిస్తా, టైం అయింది కనుక. హెబ్రీ పత్రిక 15వ అధ్యాయము 12వ అధ్యాయం 15వ వచనం. దేవుని కృప పొందకుండా తప్పిపోదురేమని నా భయం. పౌలు గారి భయం కూడా హెబ్రీల్లో తప్పిపోతారేమో అని జాగ్రత్తగా హెబ్రీల కొరకు పత్రిక రాశారు. దాంట్లో ఉదాహరణ చెబుతున్నాడు, ఎవరిలో అయినా చేదైన వేరు మొలిస్తే దేవుని కృప నుండి తొలగిపోతారేమో అని కలవరపడ్డాడు దైవజనుడు కదా. ఎవరంట ఇంతగా మొలిసినాయన? ఏశావు. చదువమ్మ. దేవుని కృపను పోగొట్టుకొని తన లైఫ్లోనే తన లైఫ్లోనే ఆశీర్వాదాలకు అర్హుడుగా ఉండలేకపోయాడు. మరలా మారు మనసు పొందే అవకాశం అతనికి దొరకలా, విసర్జించబడ్డాడు. దేవుని కృప పోగొట్టుకుంటే ఎంత ప్రమాదము గమనించారండి. కాబట్టి దేవుని కృపను ధ్యానించండి, దేవుని కృప విలువను గమనించండి, నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచండి.
దేవుడు మనందరికీ కూటమి ఏర్పాటు చేసుకున్న తిమ్మసత్ రమణ గారి కుటుంబ సభ్యులందరికీ తన కృపను అనుగ్రహించును గాక. దేవుడి మాటను దీవించును గాక. అరే చిన్నోడు అటు అమ్మ.